సార్ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నుంచి మీకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ, కొన్ని ఇష్యూస్ మీద అంటే మాకున్న కన్సర్న్ యూత్గా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళుగా ఇప్పుడు రాష్ట్రం ఏర్పడింది, కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది, మొన్ననే ఎలక్షన్స్ అయ్యాయి. ఆ, రాష్ట్రంలో అలాగే దేశంలో చాలా వరకు చేంజెస్ ఉన్నాయి, చాలా హ్యూజ్ చేంజెస్ రాబోతున్నాయని కూడా తెలుసు. సో ఈ తరుణంలో ఒకవైపు ఆ, ఈ చేంజెస్ వస్తున్నాయి, కానీ ఇంకోవైపు మనం చూసినట్లయితే హింస కూడా అంటే ఎలక్షన్స్ కి ముందు, ఎలక్షన్ తర్వాత కూడా చాలా వరకు ఈ రాజకీయ హింస అన్నది ఎప్పుడు లేని విధంగా, అంటే ఇంత ముందు ఎప్పుడో వినేవాళ్ళం, అంటే ఫ్యాక్షనిస్టులు వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు. కానీ మా ఏజ్ గ్రూప్ లో కొత్తగా ఈ ఈ ఎలక్షన్స్ లో ఉన్నంత, లాస్ట్ ఒక 5-6 ఎలక్షన్స్ లో చూసుకున్నట్లయితే ఈ ఎలక్షన్ లో ఉన్నంత హింస జరుగుతుంది, అలాగే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా జరుగుతుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? దాంట్లో కూడా ఎక్కువగా నష్టపోతుంది కూడా నాకు తెలిసినంత వరకు ఈ బహుజన వర్గాల నుంచే నష్టపోతున్నట్టుగా కనపడుతున్నాను. సో ఈ హింసని ఎలా ఆపాలి, ఈ హింసల నుంచి మన వర్గాలని మనం ఎలా కాపాడుకోవాలి, ఎటువైపు నుంచి ఉన్న మన వర్గాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు మనం ఫస్ట్ మాచర్లో నాకు మా కార్యకర్తల నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ యాదవ్ కులానికి చెందినటువంటి వైసీపీ గ్రూప్ వాళ్ళని బెదిరించారట, వాళ్ళు ఊళ్ళోంచి పారిపోమ్మనమని చెప్తున్నారు. అయితే ఎవరినైతే పారిపోమన్నారో ఈ వైసీపీ గ్రూప్కి సంబంధించినటువంటి యాదవ కులస్తులు ఎవరినైతే పారిపోమన్నారో వాళ్ళు కూడా గత 5 సంవత్సరాల్లో టీడీపీకి చెందినటువంటి వైసీపీ మన యాదవ్ కులస్తుల మీద దాడులు చేయటం, రకరకాల కేసులు పెట్టడంతో వాళ్ళు అప్పుడు పారిపోయారు. ఇప్పుడు గవర్నమెంట్ మారంగానే టీడీపీకి చెందినటువంటి బహుజనులు మళ్ళీ ఊళ్ళకి వస్తున్నారు, ఊళ్ళకి వచ్చి వైసీపీకి చెందిన బహుజనుల్ని బయటికి తరిమి కొడుతున్నారు అనేటువంటి వార్త వచ్చింది. అంటే చూడండి ఎంత భయానకమైన వాతావరణం. ఈ బహుజనుల్ని అటు వైసీపీ కానీ టీడీపీ కానీ ఎలా వాడుకుంటున్నారో బహుజనులు గమనించాలి. వాళ్ళు పవర్ వచ్చింది ఎవరికి? బహుజనులకి ఏం పవర్ రాలా. లాస్ట్ టైము వైసీపీ పాలనలో బహుజనులకి ఏం పవర్ రాలేదు. అలానే ఇప్పుడు కూడా టీడీపీ హయాంలో బహుజనులకి ఏం పాలన రాదు. బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ పాలన రానే రాదు. అంతకుముందు రాలేదు, ఇప్పుడు రాలేదు. అంటే ఏమిటంటే రెండు ఆధిపత్య కులాలు, పెత్తందారి కులాలు, కమ్మ రెడ్ల మధ్య నలిగిపోతున్నారు బహుజనులు. ఇది బహుజనులు గమనించాలి. మొన్న జరిగిన ఎలక్షన్లో జనరల్గా డిస్కషన్ ఏమనుకున్నారు? అభివృద్ధికా సంక్షేమానికా అనేటువంటి ధోరణిలో ఎలక్షన్ సాగినాయి. కానీ నిజంగా ప్రజలు ఓటు దేనికి వేశారంటే స్వేచ్ఛకి, సమానత్వానికి ఓటేశారు. అభివృద్ధి సంక్షేమం అనేది గొప్ప విషయం కాదు, డబ్బుతో ముడిపడిన సమస్య లేదు. డబ్బుతో సంబంధం లేనివి ఏంటంటే ప్రజలకు కావాల్సింది స్వేచ్ఛ, సమానత్వం. ఈ స్వేచ్ఛ సమానత్వం ఇవ్వటానికి ఏ ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేదు. రూపాయి ఖర్చు ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడి ప్రజలను డైవర్ట్ చేసి బహుజనుల యొక్క స్వేచ్ఛని, స్వాతంత్ర్యాలని, సమానత్వాన్ని హరిస్తున్నాయి ఈ రెండు పార్టీలు కూడా. అదే ఈ రోజున జరుగుతుంది. అందువల్ల ప్రజలు ఓటేసింది స్వేచ్ఛకి. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ప్రజల స్వేచ్ఛ హరించబడింది. చాలా రకరకాలైన దారుణమైనటువంటి మర్డర్స్ జరిగినాయి. మరి ఎస్సీలకు సంబంధించి అటు డాక్టర్ సుధాకర్ ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. అలానే సుబ్రహ్మణ్యం అనే ఒక ఎస్సీ యువకుడిని మరి చంపి ఇంటికి డోర్ డెలివరీ పార్సిల్ చేసినటువంటి ఘనత వైసీపీ పార్టీకి, ఎమ్మెల్సీకి దక్కుతుంది. ఆ ఎమ్మెల్సీని పార్టీ నుంచి బహిష్కరించును కూడా బహిష్కరించాలి. అలానే ఈ కోడికత్తి సీను అతను ఎస్సీ యువకుడే, మరి అతను 5 సంవత్సరాల పాటు జైల్లోనే అట్లానే ఉంచారు. హర్ష కుమార్ అనే ఎస్సీ మాజీ ఎంపీని ఆయన కూడా అలానే హరాస్ చేసి జైల్లో పెట్టారు. ఒక బీసీ అచ్చెన్నాయుడు కూడా మరి అక్రమైన కేసు బుక్ చేసి ఆయన్ని జైల్లో పెట్టారు. మరి రాష్ట్రాన్ని నడిపినటువంటి ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అట్లానే జైల్లో పెట్టారు. ఎందుకు వైసీపీ ప్రభుత్వం ఇలాంటి స్వేచ్ఛ హరించే కార్యక్రమాలు చేసిందో మనకు అర్థం కాదు. అంటే కారణం ఏంటంటే 151 సీట్లు వచ్చేటప్పటికి మనిషి, రోడ్డు మీద ఉండాల్సిన మనిషి, గ్రౌండెడ్గా ఉండాల్సిన చీఫ్ మినిస్టరు అతను ఎక్కడికో వెళ్ళిపోయాడు. విపరీతమైన అహంకారంతో ఆయన ప్రవర్తించాడు. ఈవెన్ రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి మంత్రులను కానీ, ఎమ్మెల్యేలను కూడా
ఆయన ఖాతరు చేయాల, వాళ్ళని చులకనగా చూశాడు. అలానే మరి మొత్తం ప్రభుత్వంలో ఆ సామాజిక వర్గంతోనే అన్ని పదవులు నింపాడు. సరే, పదవులు బలహీన వర్గాలకు ఇచ్చినప్పటికి కూడా ఒక డిప్యూటీ సీఎంగా చేసినటువంటి, నేను చేశాను అని గొప్పలు చెప్పుకోవడం తప్పిస్తే, 5 డిప్యూటీ సీఎంలకి కనీసం నామమాత్రం అధికారాలు తప్పిస్తే వాళ్ళు ఏ రకమైనటువంటి అధికారాలు లేకుండా చేశారు. అంటే ప్రజల్ని మభ్య పెట్టడం, అంటే ఒక కుటిలమైన సమానత్వం చూపించడం, నిజమైన సమానత్వం కాదది. అలానే ప్రజల స్వేచ్ఛ హరించడం. ప్రభుత్వాలు రూపాయి ఖర్చు లేని పని ఏంటంటే స్వేచ్ఛ సమానత్వాన్ని కలిగించడం. ఈ గవర్నమెంట్ కూడా దాని నుంచి లెసన్స్ నేర్చుకోవాలి. ఈ వైసీపీ నుంచి గుణపాఠం నేర్చుకుని మరి ఇదే విధంగా స్వేచ్ఛ కనుక హరిస్తున్నట్టయితే, పల్నాడులో నేను ఇందాక చెప్పిన ఇన్సిడెంట్స్ ఏమున్నాయో ఆ ఇన్సిడెంట్స్ని వెంటనే ఆపాల్సిన అవసరం ఉంది. మాకు కూడా ఒక వార్త వచ్చింది, జైభూమి స్తూపాన్ని ఒకటి కూల్చేశారని చెప్పి అమలాపురంలో. ఇలాంటి చర్యలు జరగకూడదు. ప్రజల మనోభావాల్ని ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి వాళ్ళని స్వేచ్ఛని సమానత్వాన్ని హరించొద్దు. ఇప్పుడు వచ్చే క్యాబినెట్లో ఎట్లయితే తమిళనాడు క్యాబినెట్లో వివిధ కులాలకి సమమైనటువంటి ప్రాతినిధ్యం ఇచ్చారో ఆ సమయమైనటువంటి ప్రాతినిధ్యం ఖచ్చితంగా ఈ గవర్నమెంట్, ఈ ప్రభుత్వం ఇవ్వాలి. ఇస్తేనే ప్రజలు వీళ్ళ మీద నమ్ముతారు. 151 సీట్లు ఇచ్చిన అతన్ని ఎలా అయితే ఇంటికి పంపించారో ఇప్పుడు 165 సీట్లు ఇచ్చినప్పుడు స్వేచ్ఛ సమానత్వం కనుక లోపించినట్టయితే ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు సైలెంట్ గానే వెనక్కి పంపిస్తారు. మరి అది గుర్తుపెట్టుకోవాలా. ఈ సందర్భంగా మనకి పవన్ కళ్యాణ్ పాత్ర అత్యధికంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఈ పరిస్థితులను బేరీజ్ వేసుకోవాలా. అతను పైకొచ్చే నాయకుడిగా ప్రజలకు కనపడుతున్నాడు కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్ని కలుపుకోవాలి. ఏదైతే జై భీమ్ స్తూపాన్ని ఏదైతే కూల్చారో అమలాపురంలో, దాన్ని వెంటనే దానికి పవన్ కళ్యాణ్ స్పందించాలి. ఖచ్చితంగా అయిన చర్యలు వాళ్ళ కార్యకర్తల మీద తీసుకోవాలి. కులాలు, అటు బహుజన కులాలు ఇటు కాపు కులం మధ్య సయోధ్య ఏర్పరచడానికి పవన్ కళ్యాణ్ కృషి చేయాలి. అందరూ కలిసి పనిచేయాలి. ఈ స్వేచ్ఛని హరించొద్దు. పవన్ కళ్యాణ్ ఇది ఖచ్చితంగా ఈ చర్య తీసుకోవాలి. అలాగే సమానత్వాన్ని కూడా సాధించాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి రాజకీయంగా ఎక్కువ ఉంది కాబట్టి ఈ దృష్టిలో ఉంచుకుని పవన్ కళ్యాణ్ పనిచేయాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. సార్, ఇంకో ప్రశ్న ఇద్దాం అనుకుంటున్నాను సార్. ఇది రాజకీయంగా, అంటే దేశ రాజకీయం గురించి ప్రశ్న. దేశ రాజకీయాల్లో చూసినట్లయితే మనకు ఈ ఎస్పీ పార్టీ, తర్వాత మిగతా బహుజన ఈ సిద్ధాంతాలతో, అంటే సోషల్ ఈక్విటీ, సోషల్ జస్టిస్ ఈ సిద్ధాంతాలతో వచ్చిన పార్టీ, ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎప్పుడైతే, ఇంతకుముందు బీఎస్పీ పార్టీ వచ్చినప్పుడు కూడా ఎక్కువ సంఖ్యలో బీసీలు, ఎంబీసీలు, అంటే ఎలాగో ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి సంబంధించిన రిజర్వ్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఉన్నాయి. కానీ ఈ పార్టీలు డిఎస్పీ వచ్చినప్పుడు, ఎస్పీ వచ్చినప్పుడు చూసినట్టయితే యూపీలో ముఖ్యంగా ఈ చిన్న కులాలు ఎక్కువగా రిప్రజెంటేషన్ ఎక్కువగా ఉండడం చూస్తున్నాం పార్లమెంట్. సో దీన్ని మన బీఎస్పీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ ఆ సిచ్యువేషన్ని ఇక్కడ మనం రిప్లికేట్ చేసుకునే ఆస్కారం ఉందంటారా? మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చూసినట్లయితే అక్కడ ఈ వర్గాల నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువగా రిప్రజెంట్ చేసే ఆస్కారం ఉందని చూస్తున్నారు. ఖచ్చితంగా ఉంది. అసలు బహుజన సమాజ్ పార్టీని సృజించింది ఆ ఉద్దేశంతో. బహుజన సిద్ధాంతం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కాంశీరామ్ గారు చెప్పింది బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే మొట్టమొదటగా మన బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖకి ప్రెసిడెంట్గా యాదవ్ అయినటువంటి సుందర్ యాదవ్నే ఆయన నియమించారు. ఆయన ప్రస్తుతానికి లేరు మనలో. అంటే ఏంటంటే ఆయన దాంతోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మనం దాని పునరంకితం కావాలి. బహుజన సమాజ్ పార్టీ ఆ దృష్టితోనే పనిచేస్తుంది. బెనర్జీ మాయావతి గారు నాకు ఖచ్చితంగా చెప్పారు. వారు అన్నమాట ఏంటంటే ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి, పైగా ఒక కుమ్మరి కులానికి చెందిన వ్యక్తి ఈ పార్టీలో చేరటం మాకు చాలా ఆనందంగా ఉంది. డీజీపీ ర్యాంక్లో పనిచేసిన వ్యక్తి చేరినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. ఖచ్చితంగా ఆ దృష్టితోనే బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తుంది. నేను అందుకని అదే ధైర్యంతోనే చెప్తున్నా. బహుజనులు ఈ రోజున మాచర్లో జరిగిన సంఘటన, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటనలు భారతదేశంలో జరుగుతున్నాయి. భారతదేశంలో కూడా మెయిన్ సమస్య ఏమొచ్చిందంటే స్వేచ్ఛ సమానత్వమే 2 ఇష్యూస్గా అంతర్లీనంగా సాగినాయి. ఇది ప్రభుత్వం మీద వ్యతిరేకత. ప్రభుత్వం మీద ఎందుకు వ్యతిరేకత వస్తుందంటే స్వేచ్ఛ లేదు, పౌరులకి స్వేచ్ఛ తగ్గుతున్న నేపథ్యంలోనే సమానత్వం లేని దిశగా ఈ బహుజన వర్గాలన్నీ యాక్చువల్గా వాళ్ళకి అర్థమవుతుంది, చైతన్యవంతులు అయ్యారు.
ఈ చైతన్యవంతులైనటువంటి ప్రజలు ఏది ఒక ఆల్టర్నేటివ్ ఉన్న ప్రభుత్వాన్ని దించటం అనే దృష్టితో పనిచేస్తారు. అదే ఈ రోజున మీకు భారతదేశం మొత్తం ఆ ఫలితాలని సూచిస్తుంది. కాబట్టి నాయకులైన వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గెలుపు గుర్రాలకు సీట్లు ఇచ్చి మళ్ళీ డబ్బుతో ఓట్లను కొని అధికారంలోకి వచ్చాం, మమ్మల్ని మించినోడు ఎవడూ లేడు, మేము చాలా తెలివిగలవాళ్ళం అని అనుకుంటున్నారు. ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ కన్నా ఈ గెలిచిన వాళ్లే గొప్ప వాళ్ళు అనుకుంటున్నారు. కానీ గెలిచిన వాళ్ళకన్నా గొప్పది ప్రజాస్వామ్య ప్రక్రియ. ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక ఎలక్షనీరింగ్ అనేది ఒక ప్రాసెస్, పోల్ మేనేజ్మెంట్ అనేది ఒక ప్రాసెస్. దాన్ని ఆపోసన బట్టి ఈ ఆధిపత్య కులాలు ఆపోసన బట్టి అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నారు. రకరకాల ముసుగులు వేసుకుని ప్రజల్ని మోసం చేస్తున్నారు. ప్రాంతీయవాదం ముసుగులో ఈ కుల సమానత్వాన్ని విస్మరించారు. అట్లానే ఒక మతవాద ముసుగులో కుల సమానత్వాన్ని విస్మరించారు. అలానే అభివృద్ధి సంక్షేమం పేరన కూడా కుల సమానత్వాన్ని విస్మరించారు. సో కుల సమానత్వం ఈ రోజున కావాలి. అన్ని పదవుల్లో అన్ని చోట్ల అన్ని కులాల వాళ్ళకి సమమైన ప్రాతినిధ్యం ఉండాలి. వాళ్ళకి ప్రాధాన్యత కూడా ఇవ్వాలి. ఊరికనే మంత్రులుగా చేయటం కాదు, ముఖ్యమంత్రులుగా చేయటం కాదు. నిజంగా ముఖ్యమంత్రికి ఒక ఓసీ ముఖ్యమంత్రికి ఉన్నంత పవర్ ఉందా లేదా, ఓసీ మంత్రికి ఉన్న పవర్ ఉందా లేదా, బలహీన వర్గాలు చెందిన మంత్రికి అనేది ప్రజలకు తెలియాలి. అంతేగాని వాళ్ళని నామమాత్రంగా చేసి గవర్నర్లు ప్రెసిడెంట్లు ఏదో పదవులకు పరిమితం చేసి స్పీకర్ల పదవులకు పరిమితం చేయ కాకుండా పాలనాపరమైనటువంటి ఖచ్చితమైనటువంటి పట్టున్న పదవులు వీళ్ళకి అందజేస్తే అప్పుడు బహుజన వర్గాలకి ఖచ్చితంగా ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అప్పుడు ఆ పార్టీని ఆదరిస్తారు. ఆ దిశలోనే బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తుందని ఖచ్చితంగా చెప్తారు. సార్ మరి మూడో ప్రశ్నగా అంటే ఆఖరి ప్రశ్నగా మీకు ఇది అడగాలనుకుంటున్నాం. రేపు వచ్చే క్యాబినెట్, ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఎలా ఉండాలనుకుంటున్నారు? అంటే మీట్లో ఏ వర్గాలు ఉండాలనుకుంటున్నారు? ఎవరికి ఈ మినిస్టర్ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పొజిషన్ కాబట్టి క్యాబినెట్ ఎవరెవరు ఉండాలనుకుంటున్నారు, ఎలా చూడాలనుకుంటున్నారు? ఇప్పుడు మన రాష్ట్ర కేబినెట్ గతంలో చూసుకున్నట్టయితే జనాభా దామాషా పద్ధతిలో కులాల వారీగా మంత్రి పదవులు దక్కలే. తక్కువ శాతం, ఒక 5% ఉన్న కమ్యూనిటీ 5 to 6% ఉంటారు రెడ్డిస్. రెడ్లు ముఖ్యమంత్రిగా అయినప్పుడు వాళ్ళు 6-7 మంత్రి పదవులు రెడ్లకే ఇవ్వడం లేదు. అలానే 4 to 5% కమ్మాస్ ఉంటారు, వాళ్ళకే ఎక్కువ మంత్రి పదవులు ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఏంటంటే జనాభా దామాషా పద్ధతిలో చూస్తే ముఖ్యమంత్రి గనక ఈ 2 కులాలకు చెందిన వ్యక్తి అయితే అతను తప్పిస్తే వేరే వాళ్ళు ఎవరికి కూడా మంత్రి పదవులు ఇవ్వకుండా ఉండటమే సరైన న్యాయం, సామాజిక న్యాయం. అది కాకుండా బీసీలకు ఖచ్చితంగా 12 మంత్రి పదవులు ఇవ్వాలి. ఈ రోజున గౌడ్లు యాదవులు కూడా కమ్మారెడ్ల ఎంతమంది ఉన్నారో అంత పర్సంటేజ్ వాళ్ళ పాపులేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా 2 మంత్రి పదవులు ఇవ్వాలి. ఈ 12 మంత్రి పదవుల్లో మిగిలిన 8 మంత్రి పదవులు మిగిలిన కులాలకి ఇవ్వటమే కాకుండా ఇంతవరకు ఏదైతే ఏ కులము మంత్రి పదవి బీసీ కులంలో ఒక్కసారి కూడా మంత్రి పదవి పొందని కులానికి ఖచ్చితంగా 2-3కైనా ఈ మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. అప్పుడే ప్రజలకి ఈ సమానత్వం, కుల సమానత్వం ఉంటుంది, ఈ గవర్నమెంట్ చేస్తుంది అనే నమ్మకం ప్రజలకు కలుగుతుంది. అలాగే ఎస్సీలకి ఖచ్చితంగా 5 మంత్రివర్గ స్థానాలు ఇవ్వాలి. అందులో ఏవైతే అన్ని కులాల వాళ్ళకి సమమైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వాలి. అలానే ఎస్టీలకి 2 మంత్రి పదవులు ఇవ్వాలి. మైదాన ప్రాంతంలో ఎస్టీలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలి. అలాగే ముస్లిమ్స్కి 2 మంత్రి పదవులు ఇవ్వాలి. 3 ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో, సో ప్రాంతాల వారీగా వాళ్ళకి ఖచ్చితంగా మంత్రి పదవులు ఇవ్వాలి. తర్వాత మంత్రి పదవులు కూడా వాళ్ళకి ఇచ్చిన పదవుల్ని ప్రధానమైన శాఖలు ఇవ్వటమే కాకుండా ఆ పదవులు వాళ్ళు నిర్వహించే విధంగా వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనివ్వాలి. నామకే వాస్తే మంత్రి పదవులు ఇస్తే కూడా ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఏమనుకుంటారా అని వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఏమవుతుందంటే ఆయా వర్గాలకు చెందినటువంటి, ఆయా కులాలకు చెందినటువంటి మంత్రులైనా ఆ కులాల్లో వాళ్ళకి ఏమాత్రం ఆదరణ
ఉండకపోవడం వల్ల మళ్ళీ ఓడిపోతుంది, ఆ పార్టీ కూడా ఓడిపోతుంది. ఇది నామకే వాస్తే చేయకుండా నిజమైనటువంటి వాళ్ళకి అధికారాలను ఇవ్వాలి, వాళ్ళని స్వేచ్ఛగా పనిచేయనివ్వాలి. తర్వాత క్యాబినెట్లో రోస్టర్ విధానంలో మంత్రి పదవులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకే వ్యక్తి 5 సంవత్సరాలు మంత్రి పదవి చేయాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే ప్రజలందరికీ పంచాల. ఇప్పుడు 25 + 1 26 మంత్రి పదవులు ఉంటాయి, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్. సో 25 × 2 50 మందికి మంత్రివర్గంలో పనిచేసేటువంటి అవకాశం ఇస్తే 164 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఈ పార్టీ, గెలిచిన పార్టీ, ప్రతి ముగ్గురులో ఒక్కరు మంత్రిగా పనిచేస్తే అప్పుడే ప్రజాపాలన అర్థమవుతుంది. వాళ్ళకి శాఖల్ని ఎలా పనిచేయాలి, ఎలా నేర్చుకోవడం జరుగుతుంది, పని చేయడం కూడా చేస్తారు. సో ఒక వర్గం చేతుల్లోనో ఈ మంత్రి పదవులు ఇచ్చి అధికారుల చేతుల్లో పవర్ ఉంచకూడదు. అలానే శాసనసభ్యుల పాత్ర, ఎంపీల పాత్ర కూడా సరిగ్గా నిర్వహించాలి. శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు, వాళ్ళ నియోజకవర్గ ప్రతినిధులు, వాళ్ళ కులానికో వాళ్ళ పార్టీకో ప్రతినిధులు కాదు, గెలిచి అక్కడున్న ప్రజలందరికీ ప్రతినిధులే. అన్ని కులాల వారికి వాళ్ళు సమానంగా చూడాలి. వాళ్ళకి సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి కానీ మంత్రి స్థాయికి తీసుకువెళ్ళి హెచ్ఓడీల ద్వారా పరిష్కరించుకోవాలి. కానీ ఈ ఎమ్మెల్యేలే నియోజకవర్గాల్లో పెత్తనం చేయకూడదు. ఎస్ఐల్ని పోస్టింగ్లు వేయించుకోవడం, ఇన్స్పెక్టర్లు పోస్టింగ్లు వేయించుకోవడం, అలానే తహసీల్దార్లను పోస్టింగ్ చేయించుకోవడం, ఆర్డీఓలను వేయించుకోవడం, డిఎస్పీ. ఆ ఎమ్మెల్యే అక్కడ చీఫ్ మినిస్టర్ లాగా వ్యవహరిస్తున్నాడు. ఈ పద్ధతికి స్వస్తి పలకాలి. రాజకీయ నాయకుల ద్వారా రాజకీయ పరిపాలన చేస్తాను గ్రామ స్థాయిలో అంటే అది కూడా సరైనది కాదు. అలా అని చెప్పి బ్యూరోక్రటిక్గా పాలన చేస్తాను అంటే అది సరికాదు. వీటి మధ్య సమతూకాన్ని పాటించాలి. ప్రజలకు స్వేచ్ఛా సమానత్వాన్ని అందించే దిశగా మంత్రివర్గం పనిచేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.